బతుకమ్మ కుంటను గెలిచిన హైడ్రా ఎడ్ల సుధాకర్ రెడ్డి పిటిషన్ కొట్టేసినటువంటి హైకోర్టు త్వరలో చెరువు పునరుద్ధరణకు చర్యలు. కోర్టు తీర్పుపై హైడ్రా ఆనందం అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా గ్రేటే. ఇంకా చాలా చెరువులను కూడా కాపాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంబర్పేట బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు మంగళవారం తుది తీర్పు ఇచ్చింది. బతుకమ్మ కుంట స్థలం తమదంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్పై గత 30 ఏళ్లుగా తరదని చెబుతున్నటువంటి ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది. అంబర్పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హైడ్రాను సంప్రదించి సంబంధిత పత్రాలను కూడా అందించిన విషయం తెలిసింది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా నవంబర్ 13న అంబర్పేట బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించి అదే రోజు పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు. దీంతో హైడ్రా చర్యలపై ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టు ఆశ్రయించగా హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత హైడ్రా రెవెన్యూ ఇరిగేషన్ సంబంధిత శాఖ అధికారులు 563/1లో ఉన్నటువంటి భూరికాలను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో మొత్తానికైతే బతుకమ్మ కుంట ఈరోజు ప్రభుత్వాన్ని దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరణ చేయని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఇది కమిషనర్ రంగనాథ్ గారు నిజంగా ఒక మంచి అచీవ్మెంట్. ఇలాంటి చెరువులు అనేకం కాపాడాల్సిన బాధ్యత అవసరం మీ పైన ఉంది అనేది ఈరోజు కాలోజిటీ భావిస్తూ ఉంది. ఇగో 31 లక్షల ఓయో రూములు బుక్ అయినట నూతన సంవత్సరం రోజు. ఆ తర్వాత బ్యాన్ చేశారు నిన్న వేరే సిటీలో. మళ్ళీ తర్వాత రాష్ట్రమంతా కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్, ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టేయలేమన్నా హైకోర్టు జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నేతలకు క్విడ్ ప్రోకో అర్థం తెలుసా? క్విడ్ ప్రోకో అంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఆయన ఇచ్చిండు, నువ్వు ఇచ్చడం అయిపోయింది. ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది కదా, క్లియర్గా అయిపోయింది. నా మీద పెట్టిన అక్రమ కేసులు ఏసీబీ ఈడీ ఎదుట హాజరవుతా, లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని హైకోర్టు వెళ్తా, మీడియాతో కేటీఆర్ అంటూ చూస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? ఆ గులాబీ శ్రేణిలో మొదలైన టెన్షన్, క్వాష్ పిటిషన్ డిస్మిస్తో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన, ఫ్లాష్ సర్వేస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫ్లాష్ సర్వేలు చేసుకొని ఏది చేసినా కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం మీద తెలంగాణ